అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కోడలు ఏ పని చేసినా తప్పు పడుతూ సూటిపోటి మాటలతో హింసిస్తూ తన కొడుకుని కూడా కోడలిపైకి ఉసిగొల్పుతూ వారిద్దరి మధ్య పోట్లాట పెట్టి సంతోషపడుతున్న అత్తగారికి ఆ కోడలి విలువ ఎలా తెలిసింది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు శుభవార్త. రచించిన వారు గోవిందరాజు రామకృష్ణారావు గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సుభద్రమ్మ పేరు చెబితేనే ఆ వీధిలో ఆడవాళ్లకు వెన్నులో వణుకు పుడుతోంది. ఆవిడ నోటితోనే జయించుకొస్తోంది. ఎవ్వరూ ఆమెతో పేచీకి దిగరు. అయినా ఆవిడే తేలికగా పేచీ పెట్టుకుంటుంది. అసలు ఆమెకు నామకరణం నాడే పేచీ ఆరంభమైంది. తల్లేమో వాళ్ళమ్మ సుశీలమ్మ పేరు పెట్టాలని, తండ్రేమో వాళ్ళమ్మ భద్రమ్మ పేరు పెట్టాలని మంకుపట్టు పట్టారట. తెలివిగల పురోహితుడు కాస్త ఆలోచించి వారిద్దరినీ రాజీ కుదిర్చి చివరకు 2 పేర్లు కలిపి సుభద్రమ్మ అని ఖరారు చేశాడు. ఇక తర్వాత సుభద్రమ్మ పేచీ గట్టాలు కోకొల్లలు. చెప్పాలంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు. తలుపు చప్పుడవుతోంది. ఇంకెవరు? సుభద్రమ్మ కొడుకు వెంకటాచలమే. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి తిరిగి రమ్మన్నానురా. కూరల కోసం వెళ్ళి గంటయ్యింది. ఇంకా రాలేదు నీ పెళ్ళాం. వచ్చిన తర్వాత దాని సంగతేంటో కాస్త చూడరా వెంకీ అంటూ సుభద్రమ్మ పళ్ళు పటపటలాడించింది. ఇక అంతే, కొడుకు వెంకటాచలం రుద్రుడయ్యాడు. ఈ మధ్య రాగినికి తలబిరుసు ఎక్కువయింది. షికార్లు తిరుగుతోంది, షికార్లు. ఇంతసేపా కూరలు తేవటం అంటూ సుభద్రమ్మ తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు గటగటా తాగేశాడు. అటూ ఇటూ 2 సార్లు పచార్లు చేశాడు. అంతలో కూరల సంచితో గబగబా నడుచుకుంటూ రాగిని గుమ్మంలో అడుగుపెట్టింది. ఇంతసేపు ఏం చేశావే? వాడికి రాగానే కాఫీ కలిపి ఇవ్వాలని తెలిసే షికార్లు కొడుతున్నావా అంటూ సుభద్రమ్మ నోట్లో నుంచి నిప్పులు రాలాయి. రాగిని కూరల సంచి కింద పెట్టింది. ఇంతలో వెంకటాచలం పిడికిళ్ళు బలం చూపాయి. బాగా దెబ్బలు తినటంతో తూలి ముందుకు పడిపోయింది రాగిని. సుభద్రమ్మ కళ్ళు చల్లబడ్డాయి. రాగిని నెమ్మదిగా లేచి తాను కూరలకు వెళ్తూ దారిలో అమ్మవారికి పూజ చేయించిన సంగతి, ఎందుకు చేయించింది అన్న సంగతి చెప్పాలనుకుంది. కానీ అప్పటికే సుభద్రమ్మ, వెంకటాచలం అప్పుడు ఏం చెప్పబోతున్నా, ఏం చెబుతున్నా వెంటనే నోరు నొక్కి చెంపలు వాయించటం ఖాయమని తెలుసుకున్న రాగిని గుడి సంగతే ఎత్తలేదు. ఆనందంతో పొంగిపోయే గుండె పూజ కారణం ఏమిటో చెప్పమంటోంది. కానీ రాతి హృదయం ఉన్నవారికి ఇది చెప్పే సమయం కాదని మనస్సు హెచ్చరిస్తోంది. నడుం సవరించుకుంటూ రాగిని వంటగది వైపు నడిచింది. వెంకటాచలం బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొచ్చి కూర్చున్నాడు. సుభద్రమ్మ కొడుకు చేసిన ఘనకార్యానికి కొడుకు వంక మెచ్చుగోలుగా చూస్తోంది. రాగిని 2 కప్పులతో కాఫీ తెచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. కాఫీ తాగుతూ వెంకటాచలం, ఈ దిక్కుమాలిన దాని మొహం చూడగానే అసలు సంగతేంటో నీకు చెప్పడం మర్చిపోయానమ్మా అన్నాడు. ఏంట్రా నాయనా అది అంటూ సుభద్రమ్మ గొంతులో ఆతృత పెళ్ళుబికింది. చెల్లి సరోజ నిన్ను చూడాలని అంటోందట. నిన్నొకసారి పంపమని అత్తగారు మరీ చెప్పారట. బావగారు బతిమాలుతూ నిన్నొకసారి వెంటనే పంపమని నాకు ఫోన్ చేశారే అమ్మా అన్నాడాయన. నా చిట్టి తల్లి ఎంత బెంగటిల్లిందో ఏంటో మరి. రేపే బయలుదేరి వెళ్తాను. డీలక్స్ బస్సుకి ఎక్కించు నన్ను, రైలు టికెట్టు దొరకకపోతే అందావిడ. అలాగేనమ్మా అన్నాడు కొడుకు. రాగిని ఈ సంభాషణ వింది వంటింట్లో నుంచే. వంట త్వరగా పూర్తి చేసింది. అలవాటు ప్రకారంగా తల్లి కొడుకులు ముందు భోజనం చేస్తారు. తర్వాత సరోజ గురించిన ముచ్చట్లలో మునిగిపోయారు. ఇక రాగిని నడుం నొప్పితో పైకి మూలగలేక బాధ ఓర్చుకుంటూ ఇష్టం లేకపోయినా 4 మెతుకులు తిని వంటిల్లు సర్దుకొని అత్తగారికి అన్నీ అమర్చి రాగిని నడుం వాల్చింది.
ఆలోచనలు ముసురుకున్నాయి. తన శక్తి కొద్దీ కట్నమిచ్చి తండ్రి తన పెళ్లి చేశాడు. ఇద్దరన్నలు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఎక్కడో ఉంటున్నారు. తల్లి లేదు. తండ్రి పాత పెంకుటింట్లోనే పల్లెటూళ్ళలో కొడుకులు పంపే కొద్దిపాటి పైకంతో బతుకు సాగిస్తున్నాడు. తాను చాలా సుఖంగా ఉన్నాను అన్న భావనని తండ్రికి కలిగిస్తూ కష్టాల మధ్య కుమిలిపోతుంది రాగిణి. అత్తగారికి తనపైన అంత కసి ఎందుకో మరి రాగిణికి అర్థం కావటం లేదు. అమ్మను ఎంతసేపు మెప్పించటమే వెంకటాచలం ధ్యేయం. అందుకు భార్యను నిత్యం హింసించటం పనిగా పెట్టుకున్నాడాయన. రాగిణికి ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడే మార్గం కనిపించటం లేదు. అలసిపోయిన మనస్సు రాగిణిని నిద్రపుచ్చింది. తాను అమ్మవారికి ఎందుకు పూజ చేయించింది అన్న సంగతి కలలో కనిపించిన తన తండ్రికి చెప్పినప్పుడు ఆయన పడిన ఆనందం నిద్రలో తన బాధలన్నింటినీ మరిపించింది. అత్తగారి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయటం కోసం రాగిణి రోజు కంటే ముందే లేచి పనులన్నీ చక్కబెట్టింది. బయలుదేరే ముందు సుభద్రమ్మ కొంప జాగ్రత్త అని అరుస్తూ ఆటో ఎక్కింది. బస్సు డిపో వరకు వెంట వెళ్తున్న వెంకటాచలం చూపులతోనే అదే మాటను హెచ్చరించాడు. అంతలోనే ఎదురింటి కౌసల్య వచ్చి, పొద్దు పొద్దుటే మీ అత్తగారు ఊరి ప్రయాణం పెట్టుకుందా అమ్మా అని పలకరించింది. అవును పిన్నిగారు, మా ఆడపడుచు దగ్గరికి వెళ్తోంది అంటూ రాగిణి జవాబిచ్చింది. ఆవిడ వాలకం ఏమైనా మారిందా తల్లి అంటూ అడిగింది. పోనీలేండి పిన్నిగారు, నా అదృష్టం ఇంతే అనుకుంటాను. మొన్నొకసారి మీరు నా మీద ఉన్న అభిమానంతో నా మీద ఆవిడ అరుపులు ఆపబోయారు. మీ మీద విరుచుకుపడింది మా అత్తగారు. నా మూలంగా అనవసరంగా మీకు అవమానం కలిగింది అంది రాగిణి. పిచ్చి పిల్ల, అవమానం నాకు కాదమ్మా, ఆడజాతికే అవమానం. ఇలాంటి గయ్యాలి గంప మూలంగానే అమ్మకు మంచి పేరైనా అత్తంటే రాక్షసి గుర్తుకొస్తోంది అందావిడ. ఇప్పుడవన్నీ ఎందుకులేండి పిన్నిగారు అంది రాగిణి. వస్తానమ్మా, నీ పతిదేవుడు వచ్చేటప్పటికి చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి కదా నీకు. మీ అత్త ఉండగా ఈ వీధిలో మరో పురుగు మీ గుమ్మం ఎక్కే ధైర్యమే చెయ్యదు. దేవుడు నీ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో ఏంటో మరి అంటూ వెళ్ళిపోయింది కౌసల్య. రాగిణి తన పనుల్లో మునిగిపోయింది. సుభద్రమ్మ కూతురు సరోజ. సరోజ భర్త పేరు చంద్రశేఖరం. సుభద్రమ్మను బస్సు డిపో నుంచి కారులో ఇంటికి తీసుకొచ్చాడు చంద్రశేఖరం. న్యాయవాదిగా 4 ఏళ్లలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. సంపాదన ఇబ్బడి ముబ్బడయింది. కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యల కేసుల్లో ఆ పట్నంలో మొదటి పేరు చంద్రశేఖరానిదే. కూతురింట్లో అడుగుపెట్టిన సుభద్రమ్మ కూతుర్ని అక్కున చేర్చుకుని, ఎలా ఉన్నావే చిట్టి తల్లి అని మురిపాలు కురిపించింది. రాగినికి పురమాయించి చేయించిన మినుపసునుండలు, జంతికలు సరోజకిచ్చింది. వియ్యపురాలిని మర్యాదగా పలకరించింది. ఆవిడ చేతిలో యాపిల్ పండ్లు పెట్టింది. అమ్మా, అన్నా వదినా ఎలా ఉన్నారమ్మా అంటూ సరోజ కుశల ప్రశ్నలు వేసింది. మీ అన్నయ్య ఉద్యోగంతో సతమతమవుతున్నాడే తల్లి అని ఊరుకుందే తప్ప రాగిని పేరెత్తటమే ఆవిడకిష్టం లేదన్నట్టుగా ప్రవర్తించింది. రాగిని గురించి వియ్యపురాలు అడిగినా బస్సు ప్రయాణం గురించి చెప్పిందే తప్ప కోడలి గురించి ఒక్క మాట చెప్పలేదు. సుభద్రమ్మ స్నానం చేసి భోజనాలయ్యాక కాసేపు కునుకు తీసింది. ఆమె లేచాక, అమ్మా, ఈ మధ్యనే మేము కారు కొనుక్కున్నాం, ఎలా ఉందే అంటూ తల్లికి చూపించి, నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే రమ్మన్నాను. ఇంటి ముందు భాగంలో 2 గదులు వేశాము. అత్తయ్య పట్టుబట్టి ఈ పని చేయించారు. కేసుల వాళ్ళు ఎక్కువయ్యారు, వాళ్ళు కూర్చోవటానికి వీలుగా ఉంటుందని అంటూ సరోజ చెప్పింది. నాదేముంది, అంతా నా కోడలు సరోజే చెప్పి చేయించింది వదినగారు. ఇంటి వ్యవహారాలు నాకేమైనా తెలుసా? నా మీద అభిమానంతో కోడలు అలా అంటుందే తప్ప అంటుంది వియ్యపురాలు సరోజపై ప్రేమ కురిపించుకుంటూ. సరోజ అదృష్టానికి సుభద్రమ్మ పొంగిపోయింది. సాయంకాలం చంద్రశేఖరం కోర్టు నుంచి వచ్చాడు. కాఫీ తాగి ముందు గదిలోకి వెళ్ళాడు. మరో 10 నిమిషాలకి ఓ పెద్దాయన, ఆయన కూతురు పళ్ళు మిఠాయిలు పట్టుకొచ్చి చంద్రశేఖరానికి ఇచ్చారు. ఆ అమ్మాయి లోపలికొచ్చి
కొన్ని పళ్ళు సరోజ చేతిలో పెట్టింది. 2 పళ్ళు సరోజ అత్తగారికి, సరోజ తల్లికి ఇచ్చి వారిద్దరి పాదాలకు నమస్కరించింది. చంద్రిక గారు, ఈవిడ మా అమ్మగారు, ఈరోజే ఊరు నుంచొచ్చారు అంటూ పరిచయం చేసింది. ఇంతలో పెద్దాయన, తల్లి ఇలా రామ్మ, లాయరు గారు ఏవో సంతకాలు చెయ్యాలంటున్నారు అని పిలిచాడు. చంద్రిక వెళ్ళిపోయింది. ఆమెకు 25 ఏళ్లుంటాయనుకుంటాను. అందగత్తె కూడాను. సుభద్రమ్మకి ఆ అమ్మాయి ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అమ్మాయ్, ఈ పిల్లకి అప్పుడే కోర్టుతో ఏం పనే అంటూ ఉచ్చుకథతో అడిగింది సుభద్రమ్మ. అదో పెద్ద కథలే అమ్మా. నిన్ననే మీ అల్లుడు ఆ వివరాలన్నీ నాకు చెప్పారు. ఇప్పుడు కేసు గెలిచారు. ఆ సంతోషంతో ఇవి తెచ్చారు వాళ్ళు అంటూ చెప్పింది కూతురు. సుభద్రమ్మ ఆసక్తి మరింత పెరిగింది. నిక్షేపంగా కాపురం చేసుకుంటున్న పిల్లకి కేసేమిటే అంటూ అడిగింది. చంద్రిక బాగా చదువుకున్న అమ్మాయమ్మ, తల్లి లేదు. పెద్ద కట్నమిచ్చి తండ్రి వైభవంగా పెళ్లి చేశాడు. మరింకేం రోగమట? రోగం చంద్రికకు కాదు, ఆ అమ్మాయి అత్తకు భర్తకు. ఇద్దరూ ఇద్దరే. తల్లి రాకాసి, భర్త చెవట సన్నాసి. తల్లి మాట శిలాశాసనం, ఇంగితం లేని బడుద్దాయి. ఇక డబ్బు ఆశతో చంద్రికను నానా హింసలు పెట్టేవారు. మనస్సు కుల్లబొడిచేవారు. చంద్రిక మనస్సు చంపుకున్నా దెబ్బలు భరించలేకపోయింది. తను సుఖంగా ఉంటున్నట్లుగా తండ్రిని మభ్యపెడుతూ వచ్చింది అంటూ కూతురు చెబుతుంటే సుభద్రమ్మ ఉత్కంఠ ఇంకా పెరిగింది. అబ్బబ్బా, ఈ సోదంటా ఎందుకు? అసలు సంగతి చెప్పు అంటూ తొందర పెట్టింది కూతుర్ని. ఎలా తెలిసాయి కూతురి కష్టాలు తండ్రికి. కొందరి సలహా మేరకు మహిళా రక్షణ సమితి సహాయం కోరాడు. మధ్యలో వీళ్ళెవరే? అసలేమైందో చెప్పకుండా ఈ డొంక తిరుగుడు కబుర్లెందుకే తల్లి అందావిడ. సుభద్రమ్మ వైనం చూసి వియ్యపురాలు ఆశ్చర్యపోయింది. ఆవిడ ఎందుకంత గాబరాగా అడుగుతుందో అర్థం కావటం లేదు. మా సరోజ లాయరు భార్య కదా, కొన్ని లాపాయింట్లు చెప్పిగాని అసలు విషయం బయటపెట్టదు వదినగారు అంటూ నవ్వుతూ అంది సరోజ అత్తగారు. సుభద్రమ్మకి ఇదంతా నచ్చటం లేదు. అయినా బలవంతంగా వియ్యపురాలి మాటలకు పెదాలపై ఒక క్షణం చిరునవ్వు అతికించుకుంది. సరోజ చెప్పసాగింది. అమ్మా, అత్తగారన్నట్లుగా నువ్వు పాయింట్లు విను ముందుగా. తొందరపడితే కేసు నీకు ఏమీ అర్థం కాదు. నువ్వడిగావే మధ్యలో వీళ్ళెవరు అని, ఇప్పుడు విను వాళ్ళెవరో చెబుతాను. ఆడపిల్లని అత్త, భర్త, ఆడపడుచు, ఇంకా కొందరు రాక్షసులు కష్టాల పాలు చేస్తే వాళ్లను రోడ్డుకీడ్చి కోర్టుకెక్కించి తిక్క కుదిరించే సంస్థ. అన్ని చోట్ల ఈ సంస్థ పనిచేస్తోంది. మన పట్నంలో కూడా ఉందిలే అంది కూతురు. వాళ్ళేం చేస్తారే అంది తల్లి. చంద్రికను, వాళ్ళ నాన్నని మీ అల్లుడి దగ్గరికి తీసుకొచ్చి అంతా వివరించారు వాళ్ళు. ఇరుగు పొరుగువారు రాతపూర్వకంగా సాక్ష్యమిచ్చారు. కేసు నడిచింది. అత్తకి భర్తకి జైలు శిక్ష పడింది. వాళ్ళిద్దరూ ఊచలు లెక్క పెడుతున్నారిప్పుడు అంటూ సరోజ పెద్దగా నవ్వింది. వియ్యపురాలు జత కలిపింది. ఆ దుర్మార్గులకు అంతే కావాలి, సరైన శాస్తి జరిగింది అంటూ ఆమె మనసులోని మాటలను బయటపెట్టింది వియ్యపురాలు. నవ్వు మాదిరిగానే ఆవిడ మనస్సు కూడా స్వచ్ఛం. ఇక వారిద్దరి మాటలకు సుభద్రమ్మ గుండె ఒక్కసారిగా గుబేలుమంది. ఈ మాటలు నెత్తిమీద పిడుగుల వర్షం కురిపించాయి. ఒక్కసారిగా గ్లాసడు మంచినీళ్లు తాగేసింది. నోట మాట రాలేదు. తల్లి అలా కంగారు పడటం ఎందుకో సరోజకు బోధపడలేదు. అమ్మా, వాళ్ళు జైలుకెళ్తే నువ్వెందుకమ్మా అలా హైరాణ పడుతున్నావు? ఆ సంగతి వదిలేద్దాం గాని కాఫీ కలుపుకొస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది కూతురు. వియ్యపురాలు కబుర్లలోకి దింపినా సుభద్రమ్మ అన్యమస్కంగానే మాట కలిపింది తప్ప మనసులో లేదు. ఆమె ఆలోచనలన్నీ పరిపరి విధాలుగా పరుగులెత్తుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా భోజనం చెయ్యలేదు. నిద్ర కూడా సరిగ్గా లేదు. అంతా కలత నిద్రే. కాసేపు నిద్రలోకి జారినప్పుడు తాను తన కొడుకు జైల్లో ఉన్నట్లుగా, చిప్పకూడు తింటూ సత్తు గ్లాసులో నీళ్లు తాగుతున్నట్లుగా, జైల్లో బండ చాకిరీ చేస్తున్నట్లుగా, కాసేపు విశ్రమిస్తే జైలరు తమ లాఠీలతో బాదుతున్నట్లుగా పీడకలలు వస్తున్నాయి. గుబేలుమని లేచి కూర్చుంది.
కళ్ళు నులుముకుంది. మంచినీళ్లు తాగేసి తెప్పరిల్లి చుట్టూ చూసింది. కాసేపు పక్క మీద అటూ ఇటూ దొర్లింది. 1 గంట తర్వాత ఎలాగో కొంచెం నిద్ర పట్టింది. మహిళా రక్షణ సమితి వాళ్ళు స్టేషనుకు లాక్కుపోతున్నట్లుగా, కౌసల్య మరో 10 మంది ఆ వీధిలోని ఆడవాళ్లు సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్లుగా మరో కల. అంతే. సుభద్రమ్మ ఆ రాత్రి మళ్ళీ నిద్రపోలేదు. మర్నాడు తల్లి పరిస్థితి గమనించి, ఏమమ్మా, ఒంట్లో బాగోలేదా? అలా ఉన్నావేంటి? బస్సు ప్రయాణం పడలేదో ఏమో అంటూ కూతురు సరోజ ఆరా తీసింది. అబ్బబ్బే, అలాంటిదేం లేదు తల్లి అంటూ సుభద్రమ్మ పొడి పొడిగా జవాబిచ్చింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక సుభద్రమ్మ, ఇక నువ్వు రమ్మని కబురు చేశావు. వదినగారు కూడా రమ్మన్నారని ఇలా వచ్చాను. మిమ్మల్ని చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు పొద్దున్నే వెళ్తానమ్మా అని సరోజతో చెప్పింది తల్లి. అదేంటమ్మా, 1 వారం రోజులైనా ఉండకుండా అప్పుడే తిరుగు ప్రయాణమా అంటూ అడిగింది సరోజ. నిజమే వదినగారు, ఇది కూడా మీ ఇల్లే కదా, 1 వారం ఉండి వెళ్ళండి అంటూ వియ్యపురాలు కూడా కోరింది. నా మాట వినండి ఈసారికి, రేపే వెళ్ళక తప్పదు, అడ్డం చెప్పొద్దు అంటూ సుభద్రమ్మ నిశ్చయం తెలియజేసింది. గేటు దగ్గర ఆటో ఆగిన చప్పుడు విని రాగిని తలుపు తీసి చూసింది. వచ్చింది అత్తగారు. గబగబా అత్తగారికి ఎదురు వెళ్ళి చేతిలోని సంచిని అందుకొని, రండత్తయ్యా అంటూ వినయంగా పలకరించింది. సుభద్రమ్మ మొహంలో మునపటి చిటపటలు లేకపోవటం గమనించి రాగిని వింతగా చూసింది. లోపలికి వస్తూ, అమ్మాయి రాగిని, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడా అంటూ సుభద్రమ్మ అడిగింది. రాగిని కాపురానికి వచ్చిన తర్వాత నుంచి అత్తగారి నోటి వెంట అమ్మాయి అని వినటం ఇదే ప్రథమం. రాగిని తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. సుభద్రమ్మ కంఠంలో ఎప్పుడూ గూడు కట్టుకొని ఉండే కర్కశత్వం ఇప్పుడు లేదు. అవునత్తయ్యా, ఆఫీస్కే వెళ్ళారు అంటూ రాగిని భయపడుతూనే చెప్పింది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి సుభద్రమ్మ సంచిలో నుంచి మిఠాయిలు పూలు తీసి కోడలు రాగిని చేతిలో పెట్టి, తీసుకో తల్లి అంది ఆప్యాయంగా. తన తల్లి బతికి వచ్చి పిలిచినట్లుగా అనిపించింది రాగినికి. సుభద్రమ్మ కళ్ళు ప్రసన్నంగా ఉన్నాయి. గొంతు మార్దవంగా ఉంది. రాగిని చలించిపోయింది. వంగి వంగి అత్తగారి పాదాలకు నమస్కరించింది. సుభద్రమ్మ కోడల్ని 2 చేతులతో లేవనెత్తి తన గుండెలకు హత్తుకుంది. రాగిని అత్తగారిని కౌగిలించుకొని, అత్తయ్యా అని తెలియని ఆనందంతో రోదించింది. సుభద్రమ్మకు కూడా కళ్ళు చెమర్చాయి. కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. అత్తయ్య, మొన్న కూరలకి వెళ్ళినప్పుడు అమ్మగారి గుళ్ళో పూజ చేయించాను. మీకొక శుభవార్త చెప్పాలనుకున్నాను, కానీ భయపడ్డాను అంటూ రాగిని మెల్లగా అంది. వెంటనే చెప్పు తల్లి, ఏంటా శుభవార్త అంటూ అడిగింది సుభద్రమ్మ. మీరు బామ్మ కాబోతున్నారత్తయ్య అంటూ రాగిని సిగ్గుతో అత్తగారి గుండెల్లో తలదాచుకుంది. నా తల్లే, నా తల్లే, ఎంత చక్కటి మాట చెప్పావమ్మా. ఇప్పుడు నా కొడుక్కి ఫోన్ చేసి చెప్పాలి ఆ శుభవార్త ఏంటో అంటూ సుభద్రమ్మ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. కోడల్ని ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధించే అత్తగారికి కూతురింటికి వెళ్ళిన తర్వాత గాని ఆ కోడలి విలువ ఎలా తెలిసొచ్చిందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన గోవిందరాజు రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.